హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రదేవి టెంపుల్ యొక్క వ్లాగ్ చేస్తున్నాను. మా ఊరు వాళ్ళందరూ కలిసి మేము ఇంద్రవెల్లికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న దేవుళ్ళని మీకు చూపెడుతున్నా, అలాగే ముందు టెంపుల్ కూడా మీకు చూపెడుతున్నాను. అలాగే ముందు ఏ విధంగా ఉందో కూడా మీకు వీడియో ద్వారా తెలుపుతాను. సో మీరు లాస్ట్ వరకు చూసి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతను మీరు వింటారని కోరుకుంటున్నా. అలాగే చూడండి, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవమైన దేవుడు ఇంద్రదేవి ఇవాళ దర్శనానికి వచ్చినాము. అలాగే ప్రతి ఏటా మనం ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. మొక్కులు ఉన్న వాళ్ళు ఈ విధంగా మొక్కులు అయితే తీర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆదివాసుల యొక్క గట్టి నమ్మకం ఏమంటే ఇక్కడ దర్శించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది ఆశిస్తారు. కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శనం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా భక్తులు మందిరం లోపలికి వెళ్తున్నారో చూడండి. అందరికీ సుఖం జరగాలని అందరితో పాటు నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు ఇంద్రదేవిని అందరికీ చూపెడుతున్నాను. ఈ వీడియో ద్వారా చూడండి ఏ విధంగా ఉందో. అందరూ శ్రద్ధ భక్తితో వచ్చి అందరూ పూజించడం జరుగుతుంది. అలాగే దర్శనం కూడా చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇంద్రదేవి దేవుడెంత చూడడానికి ఎంత మంచిగా ఉందో. అలాగే అందరూ దైవభక్తితోనే ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఏ కష్టాలున్నా తొలగుతాయని ఇక్కడ దర్శనం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేమే కాదు, ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రజలు ఇక్కడ వచ్చి దర్శనం చేయడం జరుగుతుంది, పూజలు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడ వచ్చి ఉంటే కమెంట్ చేయండి, లేదంటే వచ్చే వాళ్ళు ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ టెంపుల్ ఈ విధంగా అయితే బయట వాతావరణం ఉంది. ఆదివాసుల ఒక ఆరాధ్య దైవమైన ఇంద్రదేవి దగ్గర అందరూ పూజలు నిర్వహించి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అందరితో పాటు నేను కూడా, మేమే కాకుండా ఇక్కడ బతుకుతున్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. చుట్టుపక్కల ఉన్న ఏరియా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ వంటలు చేయడానికి బండలు, అలాగే అన్ని సామాగ్రిలు ఇక్కడ దొరుకుతాయి. ఇది వెనుక సైడ్ భాగం. ఇక్కడ ఉన్న భాగంలో అందరూ కూర్చొని తినే విధంగా అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆదివాసులు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి శ్రద్ధ భక్తితో పూజలు అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రజలు వచ్చి దైవభక్తిని చాటుతారు. అలాగే చూడొచ్చు, ఇప్పుడిప్పుడే వచ్చినాం మేము కూడా, దాంతో ప్రజలు తక్కువగా ఉన్నారు. ఇంకా కాసేపు ఉంటే చాలామంది వస్తారు. సో మీకు చూపెడతాను, లోపల నుంచి బయట వరకు అనే దేవులు నేను ఈ వీడియో ద్వారా చూపెడతాను. సో ఫ్రెండ్స్, అది బయట భాగంలో ఉంది, మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే అన్ని దేవుళ్ళు నేను కవర్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చి ఇక్కడ శ్రద్ధ భక్తితో పూజలు చేసి దర్శనం చేస్తారని కోరుకుంటున్నా. ప్రతి ఆదివాసి ఇక్కడ రావడం జరుగుతుంది. పెళ్ళిళ్ళైనా ఏదైనా ఆ కార్యక్రమం పెట్టినా కూడా ఇక్కడ వచ్చి సేవలు అయితే చేయడం జరుగుతుంది. అలాగే పూజలు కూడా చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా తయారైన తర్వాత ఇది పూజ సామాగ్రి ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల దేవుని వద్ద మేకలు లేక కోళ్ళు ఇక్కడ కోయడం ద్వారా తమ యొక్క మొక్కు అలాగే పూజలు పూర్తయితాయని నమ్మకం. సో మీరు చూడొచ్చు, ఇలా పూజ సామాగ్రి తయారు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకు సహకారం ఉండే విధంగా అన్ని పనులు చేయడం జరుగుతుంది. ఈ జెండలు ఆదివాసుల యొక్క ప్రత్యేక దేవుళ్ళు. అన్ని పూజ సామాగ్రిలు చేసిన తర్వాత ఈ విధంగా తమ వెంట తీసుకొచ్చిన కోళ్ళు అలాగే మేకలను ఇలా దేవుడి ముందు నిలబెట్టి వాళ్ళ యొక్క కోరికలను కోరడం జరుగుతుంది. ఆ కోరికలు జరిగే విధంగా ఉంటే మేకలు తమ యొక్క దాన్ని చూపెట్టి దేవునికి సమర్పించడం జరుగుతుంది. ఆదివాసులు ఈ విధంగా చేతులు మొక్కి తమ యొక్క కోరికలను కోరుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం వల్ల వారికి సుఖాలు కలుగుతాయని నమ్మకం. సో
ఇది ఆదివాసులందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో ద్వారా మా ఆదివాసుల యొక్క తెలుసుకోవాలని కోరుతున్నా. అలాగే ఈ విధంగా అందరి ఇంట్లో వచ్చిన ఆడవాళ్ళు ఈ విధంగా గారెలు, అన్నం, ఈ విధంగా వంటలు అయితే చేయడం జరిగింది. గారెలు అన్నీ మా పూజ తయారయ్యేసరికి ఈ విధంగా తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఒక విధంగా తయారు చేసి పూజకు సమర్పించడం జరుగుతుంది. సో దేవుని దగ్గర సమర్పించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ ఇలాంటి కల్చర్ని మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇంద్రదేవి అనే దేవుడు ప్రతి ఆదివాసికి చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి శ్రద్ధ భక్తితో దర్శనం అయితే చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఎవరి వంటలు అయిన తర్వాత ఈ విధంగా దేవునికైతే పూజలు చేయడం జరుగుతుంది. నైవేద్యం అందించడం జరుగుతుంది. ఇలా నైవేద్యం అందించడంతో భోజనాలు అయితే ఆరంభం అవుతాయి. ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన ప్రతి ఇల్లు నుంచి ఈ విధంగా నైవేద్యం అయితే దేవునికి సమర్పించడం జరుగుతుంది. దీనివల్ల తమ యొక్క కోరికలు నెరవేరుతాయని, అలాగే ఫ్యామిలీతో పాటు ఊరంతా సుఖంగా ఉంటారని కోరుకుంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఆదివాసుల యొక్క కల్చర్ని తెలిసి మీరు కూడా ఈ విధంగా దేవుణ్ణి కోరుకుంటే మీకు కూడా మేలు జరుగుతుందని కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, అందరితో పాటు నేను కూడా, మేమే కాదు ఈ ప్రపంచంలో బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా సుఖంగా అలాగే లాభంతో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు చూడండి. అలా పూజలు చేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్క ఇంట్లో ఇలా భోజనాలు అయితే జరుగుతాయి అన్నమాట. భోజనాలు ప్రతి ఇంట్లో ఊరి నుంచి వచ్చిన ప్రతి ఇంటి వాళ్ళు ఇలా భోజనం చేసి దేవుని దగ్గర కొంతకాలం గడిపి తమకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే ఫ్రెండ్స్.